అమ్మయ్య ఓ ఇవి బయటే కూర్చుందా కరెక్ట్ గానే వచ్చానైతే అడ్రస్. అమ్మయ్య ఏదో రకంగా జాగ్రత్తగా తెగొట్టేస్తే నేను ప్రశాంతంగా ఉండొచ్చు. హాయ్ శ్రీ గారు. హాయ్ కీర్తి గారు, బాగున్నారా? బాగున్నాండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. మీరు మొన్న మేకప్ వేసారు కదా నాకు, సో చాలా బాగా నచ్చింది. మీతో విషయం మాట్లాడాలి అర్జెంట్ గానే. సంథింగ్ స్పెషల్. అవునా, పదండి లోపలికి వెళ్దాం. సరే. అదేనండి మీకు విషయం చెప్తాను కదా, మా ఆయన ఇంకో దాన్ని మెయింటైన్ చేస్తున్నాడేమో అని డౌట్ వచ్చేస్తుంది నాకు. ఎన్నిసార్లు అడిగినా గోలాడుతున్నాడు కానీ నా మాట వింటలేదు. అందుకే నేను చచ్చిపోదాం అనుకున్నాను ఇంకా ఆయనతో పడలేక. నిజమా? అయ్యో అవునా, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారండి? ఏంటండి మీకెందుకు చెప్తున్నానంటారేంటి? గొప్పోళ్ళే. ఇప్పుడు నేను చచ్చిపోయి పైకి వెళ్ళాను అనుకో, ఆ నరకంలోకి యముడు గారు చిత్రగుప్తుడు గారు అందరూ ఉంటారు కదా, మళ్ళీ మేకప్ లేకుండా తిరుగుతున్నాను అనుకో, చాలా చిరగ్గా ఉంటది కదా. అందుకే నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకుపోదాం అనుకున్నాను పైకి. అమ్మో ఏం చేస్తున్నావు కీర్తి? అక్కడ అసలు ఎవరు మేకప్ పడగరు. నేను నమ్మనండి, నేను నమ్మను. అమ్మ బాబాయ్, ఈ తింగర్ది చంపేసింది బాబోయ్. మేకప్ చేయడం కూడా తప్పేనా? అమ్మయ్య ఇది పోయింది. దీని తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్. అవును, బట్టలు చాలా ఇంపార్టెంట్. నాడన్నా ఇంకా అక్కడ కూడా వెళ్ళి చంపేద్దాం దాన్ని.